మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2020 సంవత్సరం జనవరి 24వ తేదీన శని ధనుసు రాశిలోంచి మకర రాశిలోకి ప్రవేశించి దాదాపుగా 2020 సంవత్సరం 21వ సంవత్సరం 22వ సంవత్సరం వరకు అంటే వరుసగా దాదాపుగా 3 సంవత్సరాల పాటు శని మకర రాశిలో సంచరించటం వలన 12 రాశుల వాళ్ళకి ఏ రకమైనటువంటి ఫలితాలను ఇస్తాడు అనేటువంటి విషయంలో భాగంగా ధనుసు రాశి వాళ్ళకి ఏ రకమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు అనే అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ధనుసు రాశి అనగానే మనకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని ధనుసు రాశి అని చెప్పి మనం పరిగణిస్తాం. అయితే ఈ ధనుసు రాశి వాళ్ళకి గత 5 సంవత్సరాలుగా ఏలినాటి శని జరుగుతోంది. ఇప్పుడు ఈ ధనుసు రాశి నుంచి 2వ రాశి అయినటువంటి మకర రాశిలోకి శని సంచారం ప్రవేశం చేసినప్పుడు ఎన్నో రకాల ఇబ్బందులకు గురైనటువంటి ఈ ధనుసు రాశి వాళ్ళు ఈ శని మకర రాశి ప్రవేశంలో 2వ రాశిలో అంటే ధనుసు రాశి వశాత్తు 2వ రాశిలో ప్రవేశించడం వలన ఇంకెన్ని సమస్యలు వస్తాయో, ఎన్ని రకాల ఇబ్బందులు పడతామో అనేటువంటి ఆలోచనలో ఉండే అవకాశం ఉంది. కానీ ఇక్కడ శని ధనుసు రాశిలో సంచరించేటప్పుడు కొన్ని కారణాల రీత్యా అంటే గురుడు స్వక్షేత్రంలో అలాగే మరల శనితో కలిసి ఉండటం, ఇటువంటి కారణాల రీత్యా గతం కంటే కూడా మంచి ఫలితాలని మెరుగైన ఫలితాలని ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ శని సంచారం అంటే మకర రాశిలో ఉండేటువంటి 2020 సంవత్సరం నుంచి 23వ సంవత్సరం దాకా 2020, 2021, 2022 అంటే 2023వ సంవత్సరం దాకా ఇచ్చేటువంటి ఫలితాలు కొంచెం మెరుగ్గానే ఉంటాయి. అంటే ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. కష్టాలు ఉన్నప్పటికీ కూడా వాటిని చాలా ఈజీగా సునాయాసంగా దాటగలుగుతారు. కారణం ఏంటంటే పడాల్సిన బాధలు కష్టాలు గతంలోనే పడున్నారు గనక ఈ 2.5 సంవత్సరాలు దాదాపు 3 సంవత్సరాల కాలం పాటు కూడా వీళ్ళకి ఈ ఏలినాటి శని బాధలు దాదాపుగా తగ్గిపోవస్తున్నాయి. అలాగే గతంలో నిష్కారణ విరోధాలతో అకారణ విరోధాలతో బాధపడ్డటువంటి వాళ్ళకి ఆ తీవ్రత తగ్గుతోంది. అంతేకాకుండా ఏ పని మీద అయితే మొదలు పెడతారో ఆ పనుల్లో పూర్తిగా డిస్టర్బ్ అయిపోయి నాశనం అయిపోయి రకరకాలైన ఇబ్బందులు పడినటువంటి ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ శని మకర రాశి సంచారంలో ప్రవేశించడం వలన కార్యాలు అనుకూలత లభిస్తుంది. అంటే అన్ని పనులు పూర్తి అవుతాయి. గతంతో పోల్చుకుంటే సక్సెస్ రేట్ ఖచ్చితంగా పెరుగుతుంది. అంటే ఏదైనా ఒక పనిని చేసినప్పుడు విజయవంతంగా పూర్తి చేశారా, ఫ్లాప్ అయి వదిలేశారా అనేటువంటి అంశం గురించి మనం అందరం పరిగణనలో తీసుకుంటాం. ఈ ధనుసు రాశి వాళ్ళు గత 5 సంవత్సరాల్లో కొన్ని వ్యవహారాల్లో ఇబ్బంది పడి కొన్ని పనులని సక్సెస్ఫుల్గా పూర్తి చేయలేక వదిలేసి బాధలు పడి ఇబ్బంది పడినటువంటి ధనుసు రాశి వాళ్ళకి రేపు జనవరి 24వ తారీఖు నుంచి వరుసగా 3 సంవత్సరాల పాటు వీళ్ళకి ఎలా ఉంటుందనేటువంటిది సంవత్సరాల వారీగా ఇప్పుడు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఈ 2వ రాశిలో ప్రవేశించినప్పుడు మరికొన్ని సమస్యలు ఉంటాయి కదా. అంటే ఏలినాటి శనిలో కొన్ని బాధలు ఉండటం అనేటువంటిది శనీశ్వరుని యొక్క సంకల్పం కనుక, శనీశ్వరుని యొక్క విధి కనుక ఎలాంటివి ఉంటాయి, ఎలా వీటిని ఓవర్కమ్ చేయొచ్చు అనేటువంటి విషయాల గురించి మీకు ఇప్పుడు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటగా సహజంగానే నమ్మకమైనటువంటి మనస్తత్వంతో 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండేటువంటి ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ శనీశ్వరుడు అపకారం చేయడు. ఇది మొట్టమొదట అందరూ ధనుసు రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక రెండోది, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా పట్టుదలతో ఆ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసే మనస్తత్వం ఉన్న ఈ ధనుసు రాశి వాళ్ళకి ఇప్పుడు వచ్చేటువంటి కొద్దిపాటి ఆటంకాలు పెద్ద విషయం కాదు. అంటే అల్టిమేట్గా విజయం సాధిస్తారు కనుక గతంలో పనిచేసిన విజయం లభించని సందర్భాలు కొన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితి ఉండదు. కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఎవరైనా సరే ఇతరులు బాధపడుతుంటే తట్టుకోలేని మనస్తత్వం ఉన్న ధనుసు రాశి వాళ్ళు ఎదుటి వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలనుకుని
గట్టిగా నియమాలను ఎదుటి వాళ్ళ మీద విధించేటువంటి ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ ఏలినాటి శని రెండవ రాశిలో సంచరించడం అనేటువంటిది కొన్ని ఇబ్బందులు కూడా తెచ్చిపెడుతుంది. కారణం ఏంటంటే వీళ్ళకున్న మనస్తత్వం ప్రకారం ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ చేసి ఎదుటి వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. దానివలన వాళ్ళు శత్రువులు అవుతారు. ఆ శత్రువులైనటువంటి వాళ్ళు మీతో కొన్ని పాప పనులు చేయించడం కానీ, మిమ్మల్ని చికాకు పెట్టడం కానీ, కొద్దిగా శ్రమ పెట్టడం కానీ, కొద్దిపాటి ధన నష్టాన్ని కలిగించటం కానీ చేసే దాఖలాలు, చేసే సూచనలు ఖచ్చితంగా ఈ శని సంచార కార్యక్రమంలో ఉంటాయి. ఇది ధనుసు రాశి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం చేసేది కరెక్ట్ అయినా కూడా ఎదుటి వాళ్ళ మీద కొంచెం ఫోర్స్డ్గా, అంటే బలవంతంగా ఎదుటి వాళ్ళ మీద రుద్దినప్పుడు సహజంగానే వాళ్ళకి మన పట్ల వ్యతిరేకత వస్తుంది. మీరు ఆ రుద్దే కార్యక్రమం కనుక తీసేసుకోగలిగితే ఈ సమస్యల నుంచి చాలా ఈజీగా బయటపడతారు. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ధనుసు రాశి వాళ్ళకి ఇవ్వదగిన సూచన ఏంటంటే ఈ శని మకర రాశి సంచార కార్యక్రమంలో భాగంగా ఎదుటి వాళ్ళని డిసిప్లిన్లో పెట్టడం కన్నా మిమ్మల్ని మీరు డిసిప్లిన్లో పెట్టుకోగలిగితే ఈ 3 సంవత్సరాలు అఖండమైన విజయాలను పొందగలుగుతారు. చక్కటి ఆర్థికాభివృద్ధిని సాధించగలుగుతారు. గతంలో చేసినటువంటి రుణాలన్నింటినీ కూడా ఒక్క దెబ్బన తీర్చివేయగలుగుతారు. అకస్మాత్ ధనప్రాప్తిని పొందగలుగుతారు. ఇది ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళకి చెప్పదగిన ముఖ్యమైన సూచన. ఇకపోతే ఈ ధనుసు రాశి వాళ్ళలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే అవసరమైతే కటిక నేల మీద నిద్రపోగలుగుతారు, పట్టు పరుపుల మీద నిద్రపోగలుగుతారు. అంటే దానికి అలవాటు పడతారు, దీనికి అలవాటు పడతారు. అంత దృఢమైన మనస్తత్వం కలిగిన ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ శనిగ్రహ సంచారం మకర రాశిలో జరగటం అనేటువంటిది ఒక రకమైన వరంగా చెప్పవచ్చు. కారణం ఏంటంటే ఈ శనీశ్వరుడి ఏలినాటి శని బాధల్లో ఏదైతే ఉంటుందో ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ మీ దాకా అంటకపోవడానికి కారణం ఇదే. కింద పడుకోగలరు, పట్టుపరుపుల మీద పడుకోగలరు. అటువంటి దృఢమైన సంకల్పం మీకు ఉండడం వలన ఈ ఏలినాటి శని బాధలు మిమ్మల్ని పెద్దగా బాధ పెట్టవు. ఇకపోతే ఇది ఎందుకు చెప్తున్నామంటే ఏలినాటి శని జరుగుతోంది, మా పని అయిపోయింది, ఇంకే ఉంది, తగ్గట్టు ఇప్పుడు 2వ స్థానంలో కూడా వచ్చేసాడు మకర రాశిలోకి, ఇక మా పని పూర్తిగా అయిపోయిందని నిరుత్సాహపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఈ ఒక్క విషయాన్ని స్పష్టం చేయటం కోసమే ధనుసు రాశి వాళ్ళకి ఇన్ని వివరాలు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇంకా అంతేకాకుండా సహజంగా ఈ ధనుసు రాశి వాళ్ళకి బంధువుల వల్ల కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. అది గతంలో కూడా ఉన్నాయి. దీర్ఘకాలికంగా బంధువుల నుంచి విరోధాలు ఉన్నాయి. వాళ్ళ బంధువులందరూ కూడా ఇతను ఎప్పుడు దెబ్బతింటాడా చూసి ఆనందిద్దామనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో బంధువులందరికీ సమాధానం చెప్పే రీతిగా శత్రువులకి కానీ బంధువులకి కానీ కొద్దిమందికి బంధువులే శత్రువులు ఉండే అవకాశం కూడా ఉంది ధనుసు రాశిలో. వీళ్ళిద్దరికీ ఒక్క దెబ్బకి సమాధానం చెప్పే రీతిగా ఈ శని సంచారం జరగటం అనేటువంటిది ధనుసు రాశి వాళ్ళకి ఈ 3 సంవత్సరాలు మంచి ప్రోత్సాహకంగా గోచరించేటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏ సంవత్సరంలో ఎలా ఉంటారంటే 2020, 2021, 2022 సంవత్సరాల్లో ఈ శనీశ్వరుడు మీకు ఎటువంటి ఫలితాలు ఇస్తాడనేటువంటి విషయం గురించి కూలంకషంగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటగా 2020 సంవత్సరంలో ఈ శని మకర రాశిలో సంచరించడం వలన మీకు ఎటువంటి ఫలితాలు ఇస్తాడంటే ఈ 2020 సంవత్సరంలో మకర రాశిలో ప్రవేశిస్తున్నటువంటి శని ఈ 20 సంవత్సరం మొత్తం అక్కడే ఉంటాడని ఇందాకనే చెప్పుకున్నాం. ఆయన ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా పనులన్నీ పూర్తి చేసేటువంటి పరిస్థితిగా ఈ 2020 సంవత్సరం ధనుసు రాశి వాళ్ళకి గోచరిస్తోంది. అంటే పనుల్లో ఆటంకాలు ఉండవు అనే మాట అబద్ధం. పనుల్లో ఆటంకాలు ఉంటాయి. కానీ ఇందాక నేను చెప్పినట్లుగా మంచి పట్టుదల కలిగిన ఈ ధనుసు రాశి వాళ్ళు ఆ ఆటంకాలని అవలీలగా దాటగలుగుతారు. కారణం ఏంటంటే ఈ ధనుసు రాశి వాళ్ళ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి గురుడు అనుగ్రహం వలన వీళ్ళకి ఈ దైవ శక్తి ఏదైతే ఉంటుందో వీళ్ళకి తోడుగా ఉంటుంది. కనుక వీళ్ళు ఏ పని చేసినా, అంటే వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలను ప్రారంభించినా, అలాగే కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారాలను ముందుకు తీసుకెళ్లాలనుకున్నా, అలాగే ఏ రంగంలో ఉన్న వాళ్ళు ఇండస్ట్రియలిస్ట్స్, కాంట్రాక్టర్స్, బిల్డర్స్ వీళ్ళందరూ కూడా కొత్త కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళగలుగుతారు. వీళ్ళందరూ ముందుకెళ్ళేటప్పుడు సహజంగానే కొన్ని ఆటంకాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఏలినాటి శని రీత్యా. కానీ ఈ గురుగ్రహ అనుగ్రహం వలన ఈ ఆటంకాలని అవలీలగా దాటుకుని వీళ్ళు అనుకున్నటువంటి టార్గెట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా రీచ్ కాగలగటం అనేటువంటిది జరుగుతుంది.
ఇక ఈ 2020 సంవత్సరంలో ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆస్తుల్ని కొనుగోలు చేస్తారు. అలాగే స్థిరాస్తుల్ని కొనుగోలు చేసి వాటిని డెవలప్ చేయడం కూడా జరుగుతుంది. అంటే పూర్వీకుల నుంచి ఆస్తులు సంక్రమించవచ్చు, లేదా ఆస్తులు కొనుగోలు చేయవచ్చు. వాళ్ళ వ్యక్తిగత జాతకరీత్యా ఈ రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల్ని డెవలప్ చేయడం కూడా ఈ 2020 సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళకి ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ఎవరైతే ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేస్తారో వాళ్ళకి చాలా యోగదాయకంగా ఉంది. అలాగే ఈ కిరాణా మర్చెంట్స్, ఫ్యాన్సీ వస్త్ర వ్యాపారులు వీళ్ళందరికీ కూడా వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా ఉంది. గత కొద్ది కాలంగా జిఎస్టీ వంటి ఈ ప్రభుత్వ నిర్ణయాలతో కుదేలైపోయినటువంటి వ్యాపారాలు, నోట్ల రద్దు, జిఎస్టీ వంటి వాటితో కుదేలైపోయిన వ్యాపారాలన్నీ కూడా ఈ 2020 సంవత్సరం నుంచి ముందుకు పుంజుకుంటాయి. ఈ నేను చెప్పిన ఫ్యాన్సీ వస్త్ర వ్యాపారులు, కిరాణా వ్యాపారులందరూ కూడా వాళ్ళ వ్యాపారాలను ఖచ్చితంగా అభివృద్ధి చేయగలుగుతారు. ఇంకా ఫైనాన్స్ రంగం అంటే వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా మంచి అనుకూలమైన కాలంగా చెప్పబడుతోంది. ఇక సినీ టీవీ రంగాల కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అవార్డులు, రివార్డులు వస్తాయి. ఆర్థికంగా కూడా మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అంటే గతంలో అవార్డులు, రివార్డులు మాత్రమే వచ్చినాయి, కానీ ఆర్థికమైన ప్రోత్సాహం లేకుండా డబ్బులు అందక సమయానికి ఇబ్బంది పడినటువంటి సందర్భం ఉంది. అది 2020 సంవత్సరంలో ఉండదు. అంటే ఆర్థికంగా కూడా అభివృద్ధిని సాధిస్తారు. ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ వృత్తుల్లో చాలా స్పీడ్గా ముందుకెళ్ళగలుగుతారు. కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త థాట్స్తో వీళ్ళు ముందుకెళ్ళి వాళ్ళ స్వతంత్ర వృత్తుల్లో మంచి పేరు ప్రతిష్టలు, ఆర్థిక అభివృద్ధిని పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అనుకూలమైన కాలం మొదలైంది. ఈ 2020లో జనవరి 24న శని ఎప్పుడైతే మకర రాశిలో సంచరించడం మొదలుపెట్టాడో ఈ 3 సంవత్సరాల పాటు వీళ్ళకి ఖచ్చితంగా అభివృద్ధిదాయకంగా ఉంటుంది. గతం కంటే ఖచ్చితంగా మేలుగా ఉంటుంది. గతంలో పడ్డంత ఇబ్బందులు అయితే మాత్రం ఉండవు. ఇక 2021 సంవత్సరం వచ్చేటప్పటికి ఈ ధనుసు రాశి వాళ్ళకి మంచి రాజయోగప్రదంగా ఉంది. అన్ని రంగాల వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్లుగా విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కాంట్రాక్టర్స్, బిల్డర్స్, ఇంజనీర్స్, లాయర్స్, డాక్టర్స్ అందరికీ కూడా మంచి రాజయోగప్రదమైన సంవత్సరంగా ఈ 2021ని చెప్పవచ్చు. అయితే ఈ సంవత్సరంలో ఉన్న మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే గతంలో 2020లో ఆటంకాలతో పనులన్నీ పూర్తి చేయగలిగారు. ఇప్పుడు అలా కాదు. ఏ ఆటంకం లేకుండా మీరు గతంలో ఒకప్పుడు ఎలాగైతే చాలా స్పీడ్గా పనులు చేయగలిగారో అంత స్పీడ్గా ఏ ఆటంకాలు, ఏ ఇబ్బందులు, ఏ హర్డిల్స్ లేకుండా పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారస్తులందరికీ అంటే వస్త్ర వ్యాపారులు, కిరాణా వ్యాపారులు, ఫ్యాన్సీ వ్యాపారులు వీళ్ళందరికీ మంచి రాజయోగదాయకమైనటువంటి కాలం. అలాగే విద్యార్థులకి కొత్త కోర్సులు నేర్చుకోవటం, విదేశీ యానానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి అనుకూలమైన కాలం. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉద్యోగ యోగ్యమైన కాలం, అంటే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఎవరైతే ఫారిన్ వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి మంచి అత్యంత అనుకూలమైన కాలంగా ఈ 2021 చెప్పబడుతుంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొద్దిపాటి ఈ 2021 సంవత్సరం గండకాలంగా గోచరిస్తోంది. కాస్త ఏవైనా సరే విప్లవాత్మకమైనటువంటి మార్పులు చేర్పులు చేసేటప్పుడు కొంచెం ధనుసు రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఈ 2021 సంవత్సరంలో కాస్త ఆచితూచి అడుగు వేయవలసిందిగా సూచించడమైనది. కొద్దిపాటి గనక ఇబ్బంది గనక తలెత్తేటట్లయితే 2020 చివరి నుంచి 2021 వరకు కూడా వీళ్ళకి పదవి గండం కూడా సూచిస్తున్నాం. అంటే ఉన్న పదవి కూడా పోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. కనుక రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే కంప్యూటర్స్, ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా ఈ 2021 సంవత్సరంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఈ 2021 సంవత్సరంలో స్త్రీలకి సంఘంలో మంచి గౌరవం వస్తుంది. కాకపోతే కొద్దిపాటి అనారోగ్య సమస్యలు అనేటువంటివి సూచించబడుతున్నాయి. అయినప్పటికీ కూడా మంచి గౌరవంగా కుటుంబంలో మంచి గౌరవం లభిస్తుంది, గుర్తింపు లభిస్తుంది. సంఘంలో కూడా, సమాజంలో కూడా మంచి గౌరవం, గుర్తింపు అని లభించేటువంటి దిశగా గోచరిస్తోంది. ఇకపోతే 2022 సంవత్సరానికి వచ్చేటప్పటికి ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ శని సంచార రీత్యా, శని మకర రాశిలో ఈ సంచరిస్తున్న రీత్యా 2022 సంవత్సరంలో
పనులు కొంచెం మందకొడిగా సాగినప్పటికీ కూడా చాలా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. లేట్ అయినా కూడా బాధపడద్దు. ఎంత లేట్ అయినా అంత గొప్ప రిజల్ట్ వచ్చేటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది. ఇది అన్ని రంగాల వాళ్ళకి కూడా వర్తిస్తుంది. ఇక వ్యాపారస్తులందరికీ కూడా మీకు మంచి యోగదాయకమైన కాలం. అంటే వస్త్ర వ్యాపారులు, ఫ్యాన్సీ వ్యాపారులు, కిరాణా మర్చెంట్స్, అలాగే ఫైనాన్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, వడ్డీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మంచి యోగ్యమైన కాలం. బిల్డర్సు, కాంట్రాక్టర్స్ గతంలో ఎవరైతే వాళ్ళ సొంత ప్రదేశాల్లో వ్యాపారాలు లేక వలస వెళ్ళిపోయిన పరిస్థితి ఏదైతే ఉందో వాళ్ళందరూ తిరిగి అవసరమైతే సొంత గుటికి వచ్చి కూడా వాళ్ళ వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేటువంటి పరిస్థితిగా ఈ 2022 సంవత్సరం అవకాశం ఇవ్వడం అనేటువంటిది మంచి శుభపరిణామంగా చెప్పబడుతోంది. ఇక డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ ఇటువంటి సొంత వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి యోగ్యమైన కాలం. కాకపోతే ముఖ్యంగా డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ ఈ స్వతంత్ర వృత్తులు చేపట్టేటువంటి వాళ్ళు, అంటే అటువంటి వృత్తులు ఎవరైతే చేపడతారో వాళ్ళకి 2022 సంవత్సరంలో చెప్పదగిన ముఖ్యమైన సూచన ఏంటంటే డబ్బే ప్రధానం కాదు అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పినప్పటికీ కూడా గతంలో డబ్బు రీత్యా పడిన ఇబ్బందుల రీత్యా మీరు డబ్బే ప్రధానంగా ప్రయాణం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక్క విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలనేటువంటి విషయం, అంటే ఆర్థికంగా ఎంతో పురోభివృద్ధి ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా కొంత మానవతా విలువలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. అంత డబ్బు వచ్చేటువంటి పరిస్థితి 2022 సంవత్సరంలో స్వతంత్ర వృత్తుల వాళ్ళకి గోచరిస్తుంది. ఇక ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఎగుమతి దిగుమతులకి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఎవరైనా సరే కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్నప్పుడు 2022 సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళు భాగస్వాముల్ని కలుపుకొని వ్యాపారం చేసేటట్లయితే మరింత అభివృద్ధి దిశగా ప్రయాణం చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ఇకపోతే ఈ 2022 సంవత్సరంలో స్త్రీల విషయానికి వచ్చేటప్పటికీ సంఘంలో పేరుంటుంది, కుటుంబ సభ్యుల్లో గుర్తింపు ఉంటుంది, బిడ్డల అభివృద్ధి బాగుంటుంది, సంతాన పురోగతి బాగుంటుంది. అయినప్పటికీ కూడా కొద్దిపాటి అనారోగ్య సూచనలు, ఈ వాత సంబంధమైన వ్యాధులు, అలాగే జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పి, నడుము నొప్పి, పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇవి బ్రీఫ్గా ఈ 3 సంవత్సరాల్లో ధనుసు రాశి వాళ్ళకి జరిగేటువంటి అంశాలు. ఓవరాల్గా ఆలోచిస్తే ఈ 3 సంవత్సరాలని బేరీజ్ వేసుకుని కనుక ఆలోచించేటట్లయితే ధనుసు రాశి వాళ్ళకి చక్కగా ఆర్థికాభివృద్ధి ఖచ్చితంగా బాగుంది, కుటుంబ అభివృద్ధి బాగుంది, పుణ్యక్షేత్రాలు చూస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. అలాగే విదేశీ యానం చేయాలనుకునేటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలమైన కాలంగా ఈ శనిగ్రహ సంచారం అనేటువంటిది డెవలప్ చేస్తుంది. వాళ్ళ వ్యక్తిగత జాతకాల రీత్యా ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా చాలా సునాయాసంగా విదేశాలన్నీ పర్యటించడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా వ్యాపారస్తులకి మంచి అనుకూలమైన కాలం. డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్ వీళ్ళందరికీ కూడా మంచి స్వతంత్ర వృత్తుల్లో వాళ్ళందరికీ కూడా ఓవరాల్గా చాలా బాగుంది. విద్యార్థులు కొత్త కోర్సులు నేర్చుకుంటారు, నిరుద్యోగులు ఉద్యోగస్తులు అవుతారు. ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఏలినాటి శని రీత్యా 2వ స్థానంలో శని సంచారం జరిగేటప్పుడు కొద్దిగా త్రిప్పట, అంటే అనవసరమైన ప్రయాణాలు, కొద్దిపాటి నిందలు, అవమానాలు జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కనుక శనిగ్రహం ఎవరి జాతకంలో, వ్యక్తిగత జాతకంలో అయితే బాగోదో, అంటే శనిగ్రహ యొక్క స్థితి ఆ నీచ అస్తంగత పరాభూతుడై ఈ షష్టాష్టమ వ్యయస్థానాల్లో ఉన్నప్పుడు, అంటే దుస్థానాల్లో ఉండి వీళ్ళకి చెడ్డ ఫలితాలు ఇస్తున్నప్పుడు, అంటే శని దుస్థానాల్లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా దుస్థానాల్లో ఉండి వీళ్ళని ఇబ్బంది పెట్టే పొజిషన్ ఉంటే వాళ్ళు మాత్రం నేను చెప్పబోయేటువంటి శనిగ్రహ రెమెడీస్ పాటించండి. అందరూ పాటించగలిగితే ఆల్రెడీ ఏలినాటి శనిలో ఉన్నారు కనుక చెడుని పరిహరించుకొని మంచి రాజయోగం ఉంది కనుక ఈ సంవత్సరం, అంటే ఈ 2-3 సంవత్సరాల పాటు ఇటువంటి రాజయోగం నడుస్తోంది కనుక ఈ ధనుసు రాశి వాళ్ళు శనిగ్రహ పరిహారాలను కనుక పాటించగలిగేటట్లయితే చక్కగా విజయపథంలో దూసుకుపోగలుగుతారు. ఆ రెమెడీస్ ఏంటంటే, అయితే చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే శని మా జాతక చక్రంలో బలంగా ఉన్నాడా, బలహీనంగా ఉన్నాడా, మాకు మంచి ఫలితాలు ఇస్తున్నాడా, చెడ్డ ఫలితాలు ఇస్తున్నాడా, మాకు తెలిసే అవకాశం లేదు కదా అని మీరు అనుకోవచ్చు. కనుక మీకు అందరికీ అర్థమయ్యేలాగా సింపుల్గా కొన్ని లక్షణాలు చెప్తాను. ఈ లక్షణాలు కనుక మీలో ఉండేటట్లయితే మీకు శని కాస్త వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నట్లు లెక్క. వాళ్ళందరూ కూడా నేను చెప్పే పరిహారాలు పాటించండి. ఆ వ్యతిరేక లక్షణాలన్నీ పోయి, ఎప్పుడైతే వ్యతిరేక లక్షణాలు పోతాయో మీ జాతకంలో ఉన్న యోగాలన్నీ పనిచేస్తాయి. అప్పుడు ఖచ్చితంగా ముందుకెళ్ళగలుగుతారు. మొట్టమొదటగా ఆ లక్షణాలు ఏంటంటే,
అనవసరంగా అకారణమైన తగాదాలు రావటం, మనతో సంబంధం లేకుండా మనం నిజం మాట్లాడినా మంచి మాట్లాడినా కుటుంబ సభ్యులతో కానీ బయట వాళ్ళతో కానీ తగాదాలు రావటం. రెండవది జీవిత భాగస్వామితో ఇబ్బందులు రావటం, అంటే ఘర్షణపూరితమైన వాతావరణం ఏర్పడటం. అలాగే కుటుంబ సభ్యుల్లో సంతానంతో చికాకులు రావటం, అలాగే వృత్తిలో ఆటంకాలు రావటం, అంటే వాళ్ళు ఏ వృత్తి చేయని వ్యాపారం చేయని దాంట్లో అనుకోని ఆటంకాలు తీవ్రంగా రావటం. చిన్న చిన్న ఆటంకాలు రావటం సహజం, కానీ తీవ్రమైన ఆటంకాలు వచ్చి ఆగిపోయింది పని అనేటువంటి పరిస్థితికి రావటం. అలాగే ఎవరైతే రాత్రిపూట ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకు కూడా శని బాగోనట్లే లెక్క, అంటే శనిగ్రహ ప్రభావ జాతకులు అవుతారు. అలాగే లాయర్లు, జడ్జిలు, కోర్టులకు సంబంధించి ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు, ఇలా నూనె, పత్తి ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా శనిగ్రహ ప్రభావానికి లోనై ఉంటారు కనుక వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన తోళ్లు, పరిశ్రమలు, ఇండస్ట్రీసు, ప్లాస్టిక్సు, ఐరన్, ఇనుము, స్టీలు ఇటువంటి వాళ్ళందరూ కూడా శనిగ్రహ ప్రభావ జాతకులు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి శని బాగోలేదని చెప్పడానికి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనతో సంబంధం లేకుండా మనల్ని అవమానించే వాళ్ళు సొసైటీలో తయారవుతారు. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అనవసరంగా మనల్ని అవమానించుకుని పనిగట్టుకుని అవమానించే వాళ్ళు తయారవుతారు. అలా తయారైతే మీకు శని బాగోనట్లు లెక్క మీ జాతక చక్రరీత్యా. అటువంటి వాళ్ళు నేను చెప్పబోయే పరిహారాలు చేసుకుంటే ఆ చెడ్డ ఫలితాల నుంచి చాలా సునాయాసంగా బయటపడగలుగుతారు. అవేంటంటే, మొట్టమొదటగా మీ దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్లో, ఆంజనేయ స్వామి వారి మందిరంలో ప్రతి శనివారం పూట ఆంజనేయ స్వామి వారికి ఏలినాటి శని నడు జరుగుతోంది కనుక ఈ 3 సంవత్సరాల పాటు, అంటే 2020 నుంచి 2023 దాకా, అంటే 2020, 2021, 2022, 2023 దాకా, 2023 సంవత్సరం వచ్చిన దాకా మీరు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్లో సింధూరంతో పూజ చేయించండి. స్వామివారికి సింధూరం లేపనంగా చేయించండి. ఆయనకి పూజ చేసినటువంటి సింధూరాన్ని నుదుటను ధరించండి. అలాగే ఆ సింధూరాన్ని ఇంటి గుమ్మానికి కనుక పెట్టగలిగితే దృష్టి దోషం, నరఘోష ఇవన్నీ కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అలాగే శనీశ్వరుడికి కాలభైరవుడు అధిదేవత కనుక ఆయన ప్రతిరూపమైనటువంటి ఒక కుక్కకి, కుదిరితే నల్ల కుక్కకి లేకపోతే మామూలు కుక్కలకైనా సరే ఆహారం తినిపించండి. అనారోగ్య సమస్యల నుంచి బయటకు వస్తారు. అలాగే ఆర్థిక అభివృద్ధి కూడా బాగుంటుంది. అలాగే శనీశ్వరుడు వాహనం అయినటువంటి కాకికి ప్రతిరోజు మధ్యాహ్నం లేదా కనీసం శనివారం పూట ఆహారం పెట్టండి. ఖచ్చితంగా అనారోగ్య సమస్యల నుంచి బయటకు వస్తారు. సంతాన పురోభివృద్ధి కూడా బాగుంటుంది. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. అలాగే శ్రీకృష్ణ భక్తుడు శనీశ్వరుడు. ఒకానొక సందర్భంలో శనీశ్వరుడే చెప్పాడు, నేను పరమ కృష్ణ భక్తుడిని అని చెప్పాడు గనక ఎవరైతే వాళ్ళ ఇంట్లో చిన్న కృష్ణ విగ్రహాన్ని పెట్టుకుని హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి మంత్రాన్ని చదువుకుంటారో వాళ్ళని ఏలినాటి శని బాధలు ఏమీ చెయ్యవు. కనీసం ఇంత చదువుకోలేకపోతే కనీసం కృష్ణుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని చక్కగా ఆయన దగ్గర నుంచి దండం పెట్టి కృష్ణ అని ఒక్కసారి దండం పెట్టగలిగితే మీకు ఈ శని బాధల నుంచి విముక్తి కలుగుతుందనేటువంటిది ఈ శనీశ్వరుడు ఎప్పుడో సెలవు ఇవ్వటం జరిగింది. అలాగే శనీశ్వరుడి వస్తువులైనటువంటి నల్ల గొడుగు, చెప్పులు ఇటువంటివి అవసరమైన వాళ్ళకి దానం చేయండి. ప్రతి ఎండాకాలంలోనూ గొడుగులు దానం చేయండి. అలాగే ప్రతి శీతాకాలంలో నల్లటి కంబళ్ళు పేదవాళ్ళకి, అర్హులైన వాళ్ళకి, ప్లాట్ఫామ్స్ మీద పడుకున్న వాళ్ళకి దానం చేయగలిగితే మీరు ఈ ఏలినాటి శని బాధల నుంచి బయటకు వస్తారు. అలాగే వృద్ధులు, వికలాంగులు వీళ్ళందరూ కూడా శని ప్రభావ వ్యక్తులు కనుక వీళ్ళకి కనుక మీరు శీతాకాలంలో నల్లటి దుప్పట్లు, అలాగే వేసవికాలంలో చెప్పులు అంటే పాదరక్షలు, గొడుగు ఇటువంటివి కనుక వాళ్ళకి అవసరమైనవి నలుపు రంగు వస్తువులు కనుక దానం చేయగలిగితే మిమ్మల్ని ఏలినాటి శని బాధలు ఏమీ చేయవు. ఇది నిర్వివాదమైన అంశం కనుక మీరందరూ పాటించండి, మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇలా నేను చెప్పిన పరిహారాలన్నింటినీ పాటించి నేను చెప్పిన సూచనలను కనుక చక్కగా మీరు చేయగలిగితే ఆ పరిహారాలన్నింటినీ శుభ ఫలితాల రీత్యా మీకున్నటువంటి దుర్యోగాలు పోయి కొద్దిపాటి దుర్యోగాలే ఉన్నాయి. ఈ శని సంచారంలో ఎక్కువ ప్లస్లే ఉన్నాయి కనుక మిగతా ఆ కొద్దిపాటి మైనస్లు కూడా పోయి మంచి ధనకనక వస్తువాహనాలతో, ఆయురారోగ్యాలతో, చక్కటి నూతన పదవులతో, చక్కటి రాజయోగంతో చక్కగా ఉంటారని కలియుగదైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.